తుని పిచ్చుక తన పాత ఇంటిని అమ్మేసి తన ఆటోని ఇల్లుగా మార్చుకుంది. ఇప్పుడామె ఆ ఆటోను ఆటోలాగే కాకుండా ఇంటి ఖర్చుల కోసం కొత్త వ్యాపారానికి వేదికగా మార్చాలని నిర్ణయించుకుంది. అదే ఆటోలో పానీపూరి వ్యాపారం. ఈ ఆలోచన వినగానే ఆమె కూతురు బుజ్జి పిచ్చుక గంతులేసింది. కాని తుని పిచ్చుక సోమరిపోతు కూతుర్ని చూసి ఆందోళన పడింది. తుని పిచ్చుక తన పాత ఆటోను రంగులు వేసి చుట్టూ రకరకాల పానీపూరి మసాలాలు గోల్గప్ప ప్లేట్లతో అందంగా అలంకరించింది. ఆ ఆటో ఇప్పుడు ఒక చిన్న మెరిసే పానీపూరి స్టాల్లా ఉంది. తుని పిచ్చుక ఆటోను చూస్తూ గర్వంగా, బుజ్జి చూడు ఎంత బాగుందో, ఈ రోజు నుండి ఈ ఆటో మన ఇల్లు, మన వ్యాపారం. నువ్వు బన్ను నాకు సాయం చేస్తే త్వరగా ఫీజులు కట్టుకోవచ్చు. బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా, అమ్మా సూపర్, ఈ పానీపూరి వ్యాపారం ఎంత బాగుందో. ఈ గోల్ కప్పాలు తినడానికి ఎవరైనా వస్తారో వాళ్ళందరినీ చూసి నాకు ఎనర్జీ వస్తుంది. బన్ను చిలుక చోటు చిలుక కుమారుడు, బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఏ బుజ్జి, నీకు ఎనర్జీ కాదు, ఆకలొస్తుంది. నువ్వు తిండి కోసం మాత్రమే గంతుతావు. అంటే బుజ్జిని వ్యాపారంలో నమ్మకండి. పానీపూరి కంటే తన సోమరితనం గురించే ఎక్కువ ఆలోచిస్తుంది. ద్రోహి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కావు, నువ్వు చాటీల కట్టరివి. తుని పిచ్చుక నవ్వు ఆపుకోలేక, చాలు చాలు, ఇద్దరు ఆపండి. బన్ను, నువ్వు పానీపూరి ప్లేట్లు కడగాలి. బుజ్జి, నువ్వు పానీపూరిలో మసాలా పెట్టి నీళ్లు నింపాలి. బుజ్జి ముఖం మార్చుకుని, నీళ్లు నింపడమా అమ్మా, ఆ పని చాలా కష్టం. నా మెదడంతా ఆకలితో ఉంది, నీళ్లు నింపేంత శక్తి లేదు. బుజ్జి పిచ్చుక సోమరిగా అక్కడే కూర్చుంది. బన్ను చిలుక మాత్రం ఆంటీకి సాయం చెయ్యాలని ఉత్సాహంగా ప్లేట్లు కడుగుతున్నాడు. బన్ను చిలుక తుని పిచ్చుకతో కుసుకుసుగా, అంటే చూడు బుజ్జి కూర్చోనండి, తను పానీపూరి మసాలా వాసనని బట్టే బద్ధకంగా మారుతుంది. తుని పిచ్చుక బుజ్జిని చూసి, ఏంటి బుజ్జి, పని చెయ్యవా? అమ్మా, పని చేయడానికి ముందు నేను పానీపూరి టేస్టింగ్ చేయాలి, అప్పుడే కదా కస్టమర్లకు మంచి రుచి ఇవ్వగలము. చిచ్చుకాకి, లూసీ పావురం, మహీగ్రద్ద, చోటు చిలుక అందరూ తమ పనికి వెళ్లే దారిలో తుని పిచ్చుక పానీపూరి ఆటోని చూశారు. వారక్కడ ఆగి ఆశ్చర్యపోయారు. అమ్మా, ఇదేంటి తుడే, నీ ఆటోనే ఎంత బాగుందా? పానీపూరి వ్యాపారమా, ఎంత ఖర్చు పెట్టి ఉంటావో? తుని, ఆటో ఇల్లులాగా ఉంది, కాని పానీపూరి స్టాల్లాగా కూడా కనిపిస్తుందిలే, చాలా మంచి ఆలోచన. మహీగ్రద్ద వ్యంగ్యంగా, చిచ్చు, నువ్వు ఎప్పుడు ఖర్చు గురించే మాట్లాడతావు. తుని తన కష్టం గురించి ఆలోచించింది. చిచ్చుకాకి గొనుగుతూ, నా వడ్డీ వ్యాపారానికి ఇలాంటి వాటర్ బిజినెస్ పనికిరాదులే. దీనికి రోజు ఎంత లాభం వస్తుందో. తుని, ఈ ఆటోకి వడ్డీ కడితే ఎంత అవుతుంది? చిచ్చు, లాభం గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందొచ్చి పానీపూరి తిను. చిచ్చు తిను, తుని వండిన పానీపూరి దేవుడి ప్రసాదంలాగా ఉంటుంది. చిచ్చుకాకి పానీపూరి తినడానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సొస్తుందని ఆలోచించింది. వెంటనే ఒక పిసినారి ఆలోచన చేసింది. చిచ్చుకాకి నటిస్తూ, తుని, నేను ఉదయాన్నే టిఫిన్ చేశానులే, నాకెందుకు. కానీ బుజ్జి, నువ్వు తిని చూడు, రుచి ఎలా ఉందో నాకు చెప్పు, అప్పుడు నేను తింటాను. బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా, చిచ్చు ఆంటీ, నాకీ పని ఇవ్వు, నేను క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ని, రుచి ఎలా ఉందో నేను మాత్రమే కరెక్ట్ గా చెప్పగలను. బుజ్జి 1కి 10 పానీపూరీలు తినేసి, రుచి సూపర్ అని చెప్పింది. తుని పిచ్చుక నవ్వేసుకుంది. చిచ్చుకాకి మాత్రం ఆకల్ని ఆపుకోలేక బలవంతంగా 2 పానీపూరీలు కొనుక్కొని తిని వెళ్లిపోయింది. మధ్యాహ్నమయ్యేసరికి ఆటో దగ్గర జనం బాగా పెరిగారు. చిన్నుకాకి మరియు ఇతర పిల్లలు పానీపూరి తినడానికని వచ్చారు. తుని పిచ్చుక పనిలో నిమగ్నమై ఉంది. చిన్నుకాకి బుజ్జి దగ్గరకొచ్చి, బుజ్జి, ఈ పానీపూరి ఐడియా సూపర్, మీ అమ్మ చాలా కష్టపడుతోంది. అవునా చిన్నుక, మా అమ్మ కష్టపడుతోంది, కానీ నేను కదా రుచిని చెక్ చేస్తున్నాను, నా వల్లే ఈ బిజినెస్ హిట్ అయింది. ఏ బుజ్జి, నువ్వు రుచిని చెక్ చేయలేదు, నువ్వు పానీపూరి కొండని ఖాళీ చేస్తున్నావు. అంటే ఓ అంటే బుజ్జి ఒక్కతే 20 గోల్గప్పాలు తినేసింది. చాడీకూరు, నువ్వు నా ఫ్రెండ్వి కావు, నువ్వు దోసకాయ ముక్కవి. నా వ్యాపారం మొత్తం నేను మూసేస్తాను. తుని పిచ్చుక కోపంగా, బుజ్జి, మళ్ళీ గొడవలా? ఈ పని చేయకపోతే
నీకు సాయంత్రం పానీపూరి నీళ్ళే అన్నంగా పెడతాను. బుజ్జి పిచ్చుక భయంగా, అమ్మా వద్దు, ఆ నీళ్లు చాలా ఘాటుగా ఉంటాయి. సరే, పని చేస్తాను. బుజ్జి పిచ్చుక మళ్ళీ పని చేయడానికని సిద్ధమైంది. సాయంత్రం అయ్యేసరికి వ్యాపారం చాలా బాగా జరిగింది. తుని పిచ్చుక ఆనందంతో డబ్బులు లెక్క పెడుతోంది. తుని పిచ్చుక సంతోషంగా, అమ్మయ్య, ఈరోజు లాభం బాగా వచ్చింది. అంటే నేను కష్టపడ్డాను కదా, నాకు లాభంలో కొంచెం స్వీట్ బన్ను కొనిస్తారా? తప్పకుండా బన్ను, నీకు రేపు స్పెషల్గా కొనిస్తాను. అమ్మా, నేను కూడా కదా కష్టపడ్డాను. పానీపూరి రుచి చెక్ చేశాను. నాకు లాభంలో సగం ఇవ్వాలి. నీకు లాభం కాదు, మసాలా మందిస్తాను. రాత్రి నీ కడుపులో కష్టంగా ఉంటుంది. రోజు మొత్తం గ్రామంలో తిరుగుతూ పానీపూరి అమ్మి రాత్రయ్యేసరికి తుని పిచ్చుక, బుజ్జి, బన్ను ముగ్గురు ఊరి చివర ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఆటోను ఆపారు. ఆటో పక్కనే ఒక చిన్న పొయ్యి పెట్టి తుని పిచ్చుక రాత్రి భోజనం వండుతుంది. తుని పిచ్చుక వంట చేస్తూ, అబ్బా, ఈరోజు బాగా అలసిపోయాను. నా అదృష్టం బాగుండి పానీపూరి నీళ్ళైపోయాయి, లేకపోతే రాత్రి కూడా అదే తినిపించేది. అమ్మా, నువ్వు మాకు చింతపండు పులుసు వండుతున్నావా? ఆ వాసన నాకు పానీపూరి ఘాటు కన్నా ఎక్కువగా కష్టంగా ఉంది. ఏ బుజ్జి, ఆంటీకి తెలుసులే, నువ్వు పగలంతా పానీపూరి సరుకు దొంగలించావు కాబట్టి ఆ దొంగతనం బయటపడకుండా ఆంటీ నీకు ఆ పులుసుతో శిక్ష వేస్తుంది. చాడీలు కట్టి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కావు. నువ్వు వంట చేయలేదు కదా, అందుకే నీకు రాత్రి మసాలా ఒట్టి పాయసం మాత్రమే దొరుకుతుంది. బుజ్జే, నువ్వు తిట్టుకో, నేనేం బాధపడను. ఆంటీకి నేను కష్టపడ్డానని తెలుసు. కనీసం నేను ప్లేట్లైనా కడిగాను. నువ్వేం చేశావు? పానీపూరి గొంతలు పూడ్చావు. తుని పిచ్చుక వంట పూర్తి చేసి, రండి రండి, ఇద్దరు గొడవలు పడకండి, భోజనం రెడీ. అమ్మా, ఈ పులుసు చాలా ఘాటుగా ఉంది. దీన్ని తాగి నేను రాత్రి ఆటో టాప్ పై నుంచి దొర్లుకుంటూ కింద పట్టాను. అప్పుడు నీకు తెలుస్తుంది. ఏ పిచ్చి పిల్ల, నేను నీకు ఘాటుగా అనిపిస్తే ఆ పక్కనున్న చిక్కుడుకాయ కూర తిను. బుజ్జే, ఆ కూర చాలా రుచిగా ఉంది. నువ్వు పులుసు తిని కడుపులో మంటతో పడుకో. నేనేమో హాయిగా ఈ కూర తిని ఆటోలో ఫస్ట్ క్లాస్ బర్త్లో పడుకుంటాను. బుజ్జి పిచ్చుక కోపంగా బన్నుని తోసి, ఏయ్, నువ్వు నాకు సవాల్ విసురుతున్నావా? సరే, ఈ పులుసు మొత్తం తాగి కూర మొత్తం తిని రాత్రి ఆటో పై కప్పు మీద పడుకుని నిరూపిస్తాను చూడు, చోమటిపోటు కాదు అని. బుజ్జి పిచ్చుక పట్టుదలతో పులుసు కూర మొత్తం తినేసింది. ఆ ఘాటు వల్ల ఆమె మొహం ఎర్రబడింది. బన్ను చిలుక నవ్వుతూ ఆమె బాధని చూస్తూ తన భోజనం పూర్తి చేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. పానీపూరి వ్యాపారం బాగా నడుస్తోంది. ఒకరోజు సాయంత్రం ఉన్నట్టుండి భారీ వర్షం, గాలి మొదలైంది. తుని పిచ్చుక వర్షానికి ఆటో కప్పడానికని చాలా కష్టపడుతోంది. అయ్యో, ఈ వర్షం ఎప్పుడూ ఇలాగే వస్తుంది. ఆటో ముయ్యకపోతే పానీపూరి నీళ్ళన్నీ వాన నీళ్లతో కలిసిపోతాయి. అమ్మా, నువ్వు లోపలికి రా, ఈ వర్షం చాలా గట్టిగా ఉంది. అంటే నేను సాయం చేస్తాను. బన్ను చిలుక ఆటో కప్పడానికి ప్రయత్నిస్తుంటే లూసీ పావురం గొడుగేసుకుని అక్కడికొచ్చింది. ఆమె వెంటనే తుని పిచ్చుకకు సహాయం చేసింది. తుని, ఆగు, నేను సాయం చేస్తాను. ఈ ఆటోను కప్పాలి. లూసీ, నువ్వా? ఎంత సాయం చేశావో. వర్షం పడితే మొత్తం పోయేది. ఏయ్, నువ్వు కష్టపడుతున్నావు, నేను చూస్తూ ఎలా వెళ్తాను? నాకు కూడా పానీపూరి అంటే ఇష్టం కదా, అది తడిసిపోతే నేను తినలేను. అందుకే నీకు సాయం చేశాను. లూసీ ఆంటీ, మీకు తెలివుంది, పానీపూరి తినడానికి మీరింత కష్టపడ్డారు. బుజ్జే, నువ్వు స్వామరే. లూసీ ఆంటీ పానీపూరి గురించి కాదు, ఫ్రెండ్షిప్ గురించి ఆలోచించింది. నువ్వెప్పుడు తిండి గురించి ఆలోచిస్తావో. ఒరే పన్నుక, నువ్వు మళ్ళీ చాడీలు చెప్తున్నావా? నీకు నా వల్ల కదా కోల్కప్ప దొరికింది. లూసీ పావురం, తుని పిచ్చుక ఇద్దరు నవ్వుకున్నారు. పానీపూరి వ్యాపారం వల్ల తుని పిచ్చుక కష్టం తగ్గుతుందని, ఆమె ఆటో, ఇల్లు, జీవితం బాగుపడుతుందని లూసీ సంతోషించింది. మరుసటి రోజు మహీగ్రద్ద తుని పిచ్చుక పానీపూరి ఆటో దగ్గరికి వచ్చింది. ఆ తుని, నీ బిజినెస్ బాగుంది, కానీ ఈ వ్యాపారం మొత్తం నువ్వు ఒక్కదానివే చేస్తే కష్టం. అవును మహి, బుజ్జి సోమరిపోతూ, బన్ను చిలుక చాడీకోరు, ఎవరికి పని సరిగ్గా చెప్పలేకపోతున్నాను. నువ్వొక పని చెయ్యి, బుజ్జికి క్వాలిటీ కంట్రోల్ జాబ్ ఇచ్చి కస్టమర్ల దగ్గర మాత్రం డబ్బులు లెక్కించే పని మాత్రం ఇవ్వకు.
లేదంటే కస్టమర్లు డబ్బులిచ్చినా బుజ్జి కౌంట్ తప్పుగా చెప్పి మిగిలిన డబ్బుతో పానీపూరి తినేస్తుంది. మహి, నీకు బాగా తెలుసు. మహిగ్రద్ద తునికి ఆటో వ్యాపార నిర్వహణకు కొన్ని మంచి సలహాలిచ్చింది. ఈ కథలోని నీతేంటంటే, కొత్త దారిలో కష్టపడడానికి ధైర్యం ఉంటే జీవితం కూడా ఆటోలాగే వేగంగా ముందుకు సాగుతుంది. చిన్న వ్యాపారంలో కూడా ఆనందం మరియు స్నేహమే అసలైన పెట్టుబడి. ఊరి ప్రజల జీవితాల్లో కరెంటు బిల్లులు ఒక పెద్ద సమస్యగా మారాయి. కరెంట్ ఆఫీసర్గా పనిచేసే చిచ్చుకాకి ప్రతి నెల బిల్లులు వసూలు చేయడానికని వచ్చేది. ఆమె చాలా కఠినమైనది, నిర్దయురాలు. ఒక్కరోజు బిల్లు కట్టడం ఆలస్యమైనా సహించేదే కాదు. జరిమానాలు వేయడం, కరెంటు తీగలు కత్తిరించి వెళ్లిపోవడం ఆమెకు బాగా అలవాటు. ఆమె వస్తుందంటేనే ఊరి ప్రజలు భయంతో వణికిపోయేవారు. ఒకరోజు ఉదయం చిచ్చుకాకి తన రిజిస్టర్ పట్టుకుని ఊర్లోకి ప్రవేశించింది. ఆమె చూపు నేరుగా చోటు చిలుక ఇంటిపై పడింది. చోటు చిలుక చాలా పేదరాలు. ఆమె కొడుకు బన్ను చిలుకకు జ్వరం కావడంతో ఉన్న డబ్బంతా మందులకే ఖర్చయింది. అందుకే ఈ నెల కరెంటు బిల్లు కట్టలేకపోయింది. చిచ్చుకాకి నేరుగా చోటు ఇంటి ముందు నిలబడి గట్టిగా అరిచింది. ఏయ్ చోటు, బయటికి రా, కరెంటు బిల్లు కట్టే ఉద్దేశం ఉందా లేదా? చోటు చిలుక భయపడుతూ బయటకొచ్చింది. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయున్నాయి. క్షమించక్క చిచ్చు, ఈ ఒక్క నెలకి దయచేసి సమయం ఇవ్వక్క. నా కొడుకు పన్నుకి ఒంట్లో బాగాలేదు. ఉన్న డబ్బంతా వాడి మందులకే పోయింది. వచ్చే వారం కూలీ డబ్బులు రాగానే నీ బిల్లు వడ్డీతో సహా కట్టేస్తాను. దయచేసి కరెంటు తీయకక్క. చిచ్చుకాకి ఎగతాళిగా నవ్వి, ఆహా, ఎంత మంచి కథ చెప్పావు. ప్రతి నెల మీరందరూ ఇలాంటి కథలే చెబుతారు. మీ జాలి కథలు విని విని నా చెవులు చిల్లులు పడ్డాయి. నాకు కావాల్సింది డబ్బు, నీ కన్నీళ్లు కాదు. బిల్లు కడతావా, వైరు కత్తిరించమంటావా? చోటు చిలుక ఏడుస్తూ, అయ్యో దయచేసి అర్థం చేసుకోక్క. ఇంట్లో పిల్లాడు జ్వరంతో ఉన్నాడు. కరెంటు లేకపోతే రాత్రిపూట చాలా ఇబ్బంది. ఈ ఒక్కసారికి నా మాట నమ్మక్క. నేను తప్పకుండా కట్టేస్తాను. నీ నమ్మకాలతో నాకేం పని? నాకు ఆఫీసులో లెక్కలు చెప్పాలి. రూల్స్ అంటే రూల్స్. డబ్బు కడితే కరెంట్ ఉంటుంది, లేకపోతే ఉండదు, అంతే అని తనతో వచ్చిన లైన్మెన్ కు సైగ చేసింది. అతను కర్ర తీసుకుని కరెంటు స్తంభం ఎక్కి చోటు చిలుక ఇంటికి వెళ్లి తీగను కత్తిరించి కింద పడేశాడు. ఇంట్లో తిరుగుతున్న ఫ్యాన్ ఒక్కసారిగా ఆగిపోయింది. చోటు చిలుక గుండె ఆగినంత పనైంది. ఆమె అక్కడే కూలబడి ఏడవడం మొదలుపెట్టింది. చిచ్చుకాకి ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా తన రిజిస్టర్ చూసుకుంటూ తదుపరి ఇంటికి బయలుదేరింది. ఆమె నేరుగా లూసీ పౌరం ఇంటికి వెళ్ళింది. లూసీ పౌరం ఇంట్లోనే చిన్నగా బట్టలు కుట్టుకుని మిషన్ పెట్టుకుని జీవనం సాగిస్తోంది. ఆమెకు కరెంట్ లేకపోతే పూట గడవదు. లూసీ, బిల్లు కట్టావా? లూసీ పౌరం కోపంగా, ఇంకా కట్టలేదు. నిన్ననే కదా చివరి తేదీ అయింది. ఈరోజు ఉదయాన్నే వచ్చి తలుపు తడతావేంటి? పైగా ఈ నెల బిల్లు ఎందుకంత ఎక్కువగా వచ్చింది? గత నెల కంటే 2 అంతలుంది. మీటర్ సరిగ్గా పనిచేస్తోందా? చిచ్చుకాకి అహంకారంగా, అవన్నీ నాకు తెలీదు. మీటర్లో ఎంత చూపిస్తే అంతే బిల్లు వస్తుంది. మీ ఇంట్లో ఏసీలో గీజర్లు వాడుకుంటే బిల్లు ఎక్కువే వస్తుంది. ఇప్పుడు ఆ పంచాయతీ అంతా ఆపి బిల్లు డబ్బులు ఆలస్యమైనందుకు ఫైన్ కలిపి ఇవ్వు. ఫైనా? ఒక్కరోజు ఆలస్యానికి ఫైన్ వేస్తావా? ఇది అన్యాయం. నేను కట్టను. ఆహా, కట్టవా? నీ ఇష్టం. కట్టకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని మళ్లీ లైన్మెన్ కు సైగ చేసింది. అతను లూసీ పౌరం ఇంటి కరెంటు వైరును కూడా నిర్దాక్షిణ్యంగా కత్తిరించేశాడు. లూసీ పౌరం అసహనంతో, ఛీ, నీలాంటి వాళ్ల వల్ల ఈ ఊరు బాగుపడడం లేదు. అధికారం చేతిలో ఉందని ప్రజలను ఇంతలా పీడించుకు తింటావా? నీక్కూడా ఒక రోజొస్తుంది. చిచ్చుకాకి ఆ మాటలను లక్ష్య పెట్టకుండా అక్కడ్నుండి వెళ్లిపోయింది. కరెంటు పోవడంతో లూసీ పౌరం బాధగా బయటకొచ్చి కూర్చుంది. అప్పుడే పక్కింటి చోటు చిలుక కూడా ఏడుస్తూ అక్కడికొచ్చింది. ఇద్దరూ తమ బాధను ఒకరితో ఒకరు పంచుకున్నారు. చూసావా లూసీ, నా కొడుకు జ్వరంగా ఉందని ఎంత ప్రతిమలన్నా వినలేదు. రాత్రిపూట వాడు ఉక్కపోతతో ఎలా ఉంటాడోనని తలుచుకుంటేనే భయంగా ఉంది. ఈ చిచ్చుకాకి కొంచెం కూడా జాలి దయ లేవు. లూసీ పౌరం కోపంగా, దానిది రాతి గుండె చోటు. మన కష్టాలు దానికి అర్థం కావు. ఇప్పుడు నా బట్టల మిషన్ కూడా ఆగిపోయింది. ఈ రోజు కుట్టాల్సిన బట్టలు ఇవ్వకపోతే నాకు డబ్బులు రావు. మనమేం పాపం చేశామని దేవుడు మనల్ని ఇలా శిక్షిస్తున్నాడు? ఈ బాధ ఎవరితో చెప్పుకోవాలి?
ఎవరు మనకు సహాయం చేస్తారు? ఊరంతా దాని దెబ్బకు భయపడిపోతున్నారు. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అటుగా తుని పిచ్చుక వచ్చింది. తుని పిచ్చుక చాలా మంచిది, ధైర్యవంతురాలు కూడా. ప్రతి నెల సమయానికి తన బిల్లులు కట్టేది. ఏ తప్పు చెయ్యని ఆమెకు ఎవరికీ భయపడే అవసరమే లేదు. చోటు లూసీల ఏడుపు చూసి ఆమె ఆగింది. ఏమైంది చోటు, లూసీ, ఎందుకలా ఏడుస్తున్నారు? వారిద్దరూ జరిగిన అన్యాయాన్ని తుని పిచ్చుకకు వివరించారు. అంతా విన్న తునికి చిచ్చుకాకి మీద చాలా కోపం వచ్చింది. ఇది చాలా అన్యాయం. అధికారం ఉందని అమాయకులను ఇలా వేధించడం తప్పు. దీనికి ఏదో ఒకటి చెయ్యాలి. మనం ఇలాగే మౌనంగా ఉంటే ఆమె అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతాయి. నేను ఆమె పై అధికారికి ఫిర్యాదు చేస్తాను. తుని పిచ్చుక మాటలకు వాళ్ళిద్దరికీ కొంచెం ధైర్యం వచ్చింది. తుని వెంటనే పట్టణంలో ఉన్న కరెంట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయానికి బయలుదేరింది. అక్కడ ఆమె చిచ్చుకాకి పై అధికారి అయిన మహీగ్రద్దను కలిసింది. మహీగ్రద్ద చాలా నిజాయితీపరురాలు, కఠినమైన అధికారి కూడా. తుని పిచ్చుక మహీగ్రద్దకు తన ఊర్లో చిచ్చుకాకి చేస్తున్న అన్యాయాల గురించి వివరంగా చెప్పింది. ఆమె మాటలు విన్న మహీగ్రద్దకు చాలా కోపం వచ్చింది. ఆమె వెంటనే చిచ్చుకాకిని తన ఆఫీస్కి పిలిపించింది. మహీగ్రద్ద గంభీరంగా, చిచ్చు, నీ మీద మీ ఊరు నుండి చాలా ఫిర్యాదులొస్తున్నాయి. ప్రజలను అనవసరంగా వేధిస్తున్నావని, అక్రమంగా జరిమానాలు విధిస్తున్నావని తెలిసింది. ఇది నీకు చివరి హెచ్చరిక చెబుతున్నా. నీ పద్ధతి మార్చుకోకపోతే నీ ఉద్యోగం తీసేయడానికి కూడా నేను వెనుకాడను. మహీగ్రద్దతో చివాట్లు తిన్న చిచ్చుకాకి అవమానంతో ముఖం ఎర్రబడింది. తన మీద ఫిర్యాదు చేసింది తుని పిచ్చుక అని తెలుసుకుని ఆమెపై పగ పెంచుకుంది. నన్నే పట్టేస్తావా? నీకెంత ధైర్యం? నిన్నేం చేస్తానో చూడు అని మనసులో గట్టిగా అనుకుంది. ఇక మరుసటి రోజే చిచ్చుకాకి నేరుగా తుని పిచ్చుక ఇంటికి వెళ్ళింది. తుని, నీ కరెంటు బిల్లు కట్టలేదట, అందుకే నీకు కరెంటు కట్ చేయడానికని వచ్చాను. తుని పిచ్చుక ధైర్యంగా, నేను ప్రతి నెల 1వ తారీఖున బిల్లు కడతాను. ఇదిగో నా రసీదు, చూడు అని బిల్లు కట్టిన రసీదును ఆమె ముఖం మీద కొట్టినట్టు చూపించింది. రసీదు చూసిన చిచ్చుకాకి పగతో రగిలిపోతుంది. ఈ రసీదు నకిలీది, నువ్వు బిల్లు కట్టలేదు, నేను నీ కరెంటు కట్ చేస్తున్నాను అని చెప్పి తుని ఎంత వారిస్తున్నా వినకుండా ఆమె ఇంటి కరెంటు వైర్ని కత్తిరించి వెళ్లిపోయింది. తుని పిచ్చుకకు విషయం అర్థమైంది. తాను ఫిర్యాదు చేసినందుకే చిచ్చుకాకి తనపై కక్ష సాధింపు చర్యకు పాల్పడిందని గ్రహించింది. ఆమెకు చాలా బాధ, నిస్సహాయత కలిగాయి. దిగులుగా ఇంట్లోకి వెళ్లి కూర్చుంది. అదే సమయానికి పట్టణంలో చదువుకుంటున్న ఆమె కూతురు బుజ్జి పిచ్చుక సెలవులకు ఇంటికొచ్చింది. ఇంట్లో కరెంట్ లేకపోవడం, తల్లి ముఖంలో దిగులు చూసి కంగారు పడింది. అమ్మా, ఏమైంది? ఇంట్లో ఎందుకంత చీకటిగా ఉంది? కరెంట్ పోయిందా? తుని పిచ్చుక జరిగిన కథ అంతా కూతురికి చెప్పింది. అంతా విన్న బుజ్జి పిచ్చుక ఒక్క క్షణం ఆలోచించింది. నువ్వు ఇంటికి పడుకో, ఈ సమస్యకు నా దగ్గర ఓ మంచి పరిష్కారం ఉంది. మనం ఇకపై ఈ కరెంటు వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, అదెలా సాధ్యం బుజ్జి? సోలార్ పవర్ అమ్మా. మనం మన ఇంటి పైకప్పు మీద సోలార్ ఫ్యాన్లు పెట్టుకుంటే సూర్యుడి నుండి మనకు కావలసినంత విద్యుత్ తయారవుతుంది. దీనికయ్యేది ఒక్కసారి ఖర్చు. ఆ తరువాత జీవితాంతం మనకు ఉచితంగా కరెంట్ వస్తుంది. కరెంటు బిల్లులు కట్టే బాధే ఉండదు. చిచ్చుకాకి ఇలాంటి వాళ్ళ వేధింపులు అస్సలుండు. కూతురి మాటలు తుని పిచ్చుకకు ఒక కొత్త ఆశని చూపించాయి. మరుసటి రోజే తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి పట్టణానికి వెళ్లి సోలార్ ఫ్యాన్ల గురించి విచారించారు. తమ దగ్గర దాచుకున్న డబ్బుతో ఇంటికి సరిపడా సోలార్ ఫ్యాన్లను కొనుగోలు చేసి ఇంటి పైకప్పు మీద అమర్చారు. ఆ రోజు సాయంత్రం స్విచ్ వేయగానే వారింట్లోకి బల్బులు ప్రకాశవంతంగా వెలిగాయి. ఫ్యాన్ గిర్రున తిరిగింది. ఆ వెలుగుని చూసి తల్లి కూతుర్లిద్దరి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. తుని పిచ్చుక వెంటనే ఈ శుభవార్తను చోటు చిలుకకు, లూసి పావురానికి కూడా చెప్పింది. సోలార్ పవర్ వల్ల కలిగే ప్రయోజనాలను వారికి వివరించింది. ఆమె మాటలతో స్ఫూర్తి పొందిన వారు కూడా తమ దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో చిన్న సోలార్ ఫ్యాన్లను ఏర్పాటు చేసుకున్నారు. అలా కొన్ని రోజుల తర్వాత చిచ్చుకాకి మళ్లీ వసూళ్లకని వచ్చింది. తుని, చోటు, లూసీల ఇళ్లలో లైట్లు వెలుగుతూ ఉండడంతో చూసి ఆశ్చర్యపోయింది. నేను వీరు కరెంట్ కట్ చేశాను కదా, మళ్ళీ ఎలా వచ్చింది
అని కోపంగా వారి ఇళ్ల దగ్గరకు వెళ్ళింది. వారి ఇంటి పైకప్పుల మీద మెరుస్తున్న సోలార్ ఫ్యాన్లను చూసి ఆమెకు విషయం అర్థమైంది. వారిప్పుడు తన కరెంటు మీద ఆధారపడడం లేదని, వారికి తనతో ఇకపై అవసరం లేదని గ్రహించింది. తన అధికారం, అహంకారం వారి ముందు ఓడిపోయాయని తెలుసుకుని ఆమె ముఖం మాడిపోయింది. ఏవీ చెయ్యలేక అవమానంతో తలదించుకుని అక్కడ్నుండి వెనుతిరిగింది. ఇక ఆ రోజుటి నుండి చాలా మంది తుని పిచ్చుకను ఆదర్శంగా తీసుకుని సోలార్ పవర్ వాడడం మొదలుపెట్టారు. ఆ ఊరు సోలార్ వెలుగులతో ప్రకాశవంతంగా మారింది. తుని పిచ్చుక యొక్క ఒక్క ఆలోచన, ధైర్యం ఆ ఊరి ప్రజల జీవితాల్లో ఒక కొత్త వెలుగును నింపింది.